సర్వాధికారి కృప దేవునికి వందనాలు, స్తోత్రాలయ్యా. మరి యొక్క దినాన్ని సజీవులుగా నీ పనిలోకి గౌనిగా పిలువబడుచున్నా. ఈ మందిర ఆవరణలో దేవమే ఉండాలని నైనా నీ మాకు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు. ఈ స్థలం నీది అయ్యా. ఇక్కడ నిలిచిన వారు మేమందరం నీ వారి నిండుగా ఈ సమయంలో నీ మెల్లని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రభావ, మా కోసం సిద్ధపరిచిన వాక్య భాగాన్ని, మా కోసం సిద్ధపరిచిన అయా నీ మాటల్ని మాకు ప్రకటించిన ప్రభావ, ఇదిగో దాన్ని నీ సన్నిధిలో నన్ను కొట్టవేండి మరిచేయండి. అయోగిని అల్పిని అజ్ఞాని యోగ్యత అర్హత లేను అన్నయ్య. కేవలం నీ కొరకు బూరగా పాత్రగా మాత్రం మీరు ఉండగలను మరి చేసి ఈ రాత్రి నీ మాటల ద్వారా మా అందరిని బలపరచు. నూతనమైన ఆత్మీయమైన బలముతుందని నీ మంది నుంచి వెళ్ళే భాగ్యం మాకు దయచేయమని మా రక్షణ త్వరలో రానైన ప్రభు యేసుక్రీస్తు నామ చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, మరి గడిచిన దినాల్లో మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 6 అధ్యాయాల నుంచి కూడా మనం జ్ఞాపకం చేసుకోవడం అనేది జరిగింది. మరి ఈ దినం నుంచి 7, 8, 9, 10 4 అధ్యాయాలు మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకుంటాం క్రమంగా రాబోయే దినాల్లో. మరి మొదటిగా ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం, మొత్తం 7వ అధ్యాయం అంతటినీ కూడా ఒకసారి మనం చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటే ఆ మొదటి 28 వచనాలు, అంటే 28 వచనాలు అంటే మొత్తం అందులో ఈ 28 వచనాల యొక్క సారాంశం ఏంటంటే ఈ హెబ్రీ గ్రంథకర్త యేసుక్రీస్తు వారు ప్రవక్తల కంటే గొప్పవాడిని, దేవదూతల కంటే గొప్పవాడిని, మరి ఆయన యొక్క ఔన్నత్యాన్ని లేదా యేసుక్రీస్తు వారి యొక్క ఆ యొక్క శ్రేష్టతని, ఆయనకున్న ఆ ఘనతని ఆయన ప్రకటిస్తూ వచ్చాడు. ఆయన ఈ 7వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఏంటంటే యేసుక్రీస్తు యొక్క యాజకత్వాన్ని గురించి ఆయన మాట్లాడుతూ వస్తున్నాడు ఆయన. అయితే ఈ 7వ అధ్యాయం అంతా కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే 3 వ్యక్తుల గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మొదటి వ్యక్తులు ఎవరంటే మెల్కీసెదెకు యొక్క యాజకత్వము. మొదటి వారు ఎవరండి? మెల్కీసెదెకు యొక్క యాజకత్వము. రెండవది ఎవరంటే లేవి గోత్రము ద్వారా వచ్చిన యాజకత్వము. మూడవది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క యాజకత్వము. అంటే ఈ 7వ అధ్యాయం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే యాజకత్వము. ఈ యాజకత్వంలో 3 వ్యక్తులు ఆయన చూపిస్తున్నాడు. మెల్కీసెదెకుని చూపిస్తున్నాడు, లేవి గోత్రము ద్వారా వచ్చిన యాజకత్వాన్ని చూపిస్తున్నాడు. చివరిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ప్రధాన యాజకుడిగా ఎలా ఉన్నాడు అనే అంశాన్ని ఆయన ఈ 7వ అధ్యాయంలో చూపిస్తున్నాడు. అయితే ఈ 7వ అధ్యాయం మనము 3 భాగాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు రేపు మన నెక్స్ట్ వచ్చే దాంట్లో 3 వారాలుగా 3 రోజుల్లో ఈ 7 యొక్క భాగాల్ని 3 విధాలుగా మనం మాట్లాడుకోవచ్చు. మొదటిది ఎవరి గురించి అంటే మెల్కీసెదెకు, రెండవది అంటే లేవి గోత్రం ద్వారా యాజకత్వము, మూడవది యేసుక్రీస్తు వారి యొక్క యాజకత్వం నుంచి. అయితే ఈ దినాన్న ప్రాముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన ఎవరి గురించి అంటే చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 5వ వచనం. లేవి కుమారుల నుండి యాజకత్వము పొందిన వారు. ఎన్ని యాజకత్వం నుంచి మాట్లాడుకున్నాం ఇక్కడ? ఒకటి మెల్కీసెదెకు యొక్క యాజకత్వము, రెండోది లేవి గోత్రం ద్వారా వచ్చిన యాజకత్వము, మూడోది ప్రభువైన యేసుక్రీస్తు వారి యాజకుడుగా ఆయన ఉన్న విధానము. ఇందులో ప్రాథమికంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే లేవి గోత్రము ద్వారా వచ్చిన యాజకత్వము. ఎందుకంటే ఎప్పటికీ మన కంటి ముందు కనిపించేది యాజకత్వం ఎవరిది అంటే లేవి గోత్రం ద్వారా వచ్చిన యాజకత్వం. ఇప్పుడు ఇజ్రాయేల్ బలిస్తున్నారంటే ఎవరు చేస్తారంటే యాజకత్వాన్ని చెప్పాలి. లేవీలా మెల్కీసెదెకా? అమ్మా లేవీలే. కాబట్టి ఈ మొదటి అంశంగా ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలంటే అసలు లేవి యాజకత్వం అంటే ఏంటి, లేవీలు యాజకులుగా ఎలా మారారు, అసలు యాజకత్వంలో ఉన్న విషయాలు ఏంటి, అంటే లేవి యాజకత్వం అనేది ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఈ మొదటి దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇంతకీ లేవి ఎవరండి చెప్పాలి? లేవి ఎవరు? అమ్మా లేవి ఎవరు? లేవి ఎవరండి? దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను మాట్లాడరా? లేవి ఎవరంటే ఎవరు చెప్పట్లేదు ఎవరు కూడా. లేవి ఎవరై అంటే యాకోబుకి ఎంతమంది పిల్లలు? అమ్మా యాకోబుకి ఎంతమంది కుమారులు? 12 మంది కుమారులు. మొదటివాడి పేరేంటి? అమ్మా రూబేను. రెండో వాడి పేరేంటి? షిమ్యోను. వెరీ గుడ్. మూడో వాడి పేరేంటి?
అమ్మా, యాకోబు యొక్క మూడో కుమారుడు ఎవరంటే లేవి. యాకోబు గారికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య ఎవరండి? లేయా. రాహేలు చేసుకుందాం అనుకున్నాడు, చేసుకున్నానే అనుకున్నాడు, కానీ నిజంగా ఎవరు చేసుకున్నాడైనా లేయాని చేసుకున్నాడు. లేయాకు పెట్టిన మూడో కుమారుడు ఎవరంటే లేవి. చూద్దాం మాట ఒకసారి చూద్దాం. ఈ లేవి యాజకత్వం నుంచి మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఆదికాండము 29వ అధ్యాయం 34వ వచనం. ఆదికాండము 29వ అధ్యాయం 34వ వచనం. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఇండును, అతని ముగ్గురు కుమారులు కట్టుననుకొని, అందుచేత అతనికి ఏం పేరు పెట్టిందట? లేవి అని పేరు పెట్టింది. ఎవరేమిటంటే లేయా గారు. ఆ ముందు మాటలో చూస్తే రూబేని కన్నాను, షిమ్యోని కన్నాను, మూడవదిగా ఎవరు కన్నదట? ఆవిడ లేవిని కన్నది. లేవిని కన్నప్పుడు అనుకుందట, నా భర్త అయిన యాకోబు నన్ను హత్తుకుంటాడు అనుకుందట. ఏ యాకోబు గారు ఆయన ఆమెను హత్తుకోవట్లేదా? చెప్పలేదు. బైబిల్లో ఒకప్పుడు పేర్లు పెడితే ఆ పేర్లకి ఏముండేదంటే వెనకాల ఒక భావము, అర్థం ఉండేది. ఇప్పుడు మన పేరుకి అర్థాలు భావాలు ఉండవు. బైబిల్లో పేరు పెట్టేది అంత బాగుండేది. లేవి అనే మాటకు అర్థం పెట్టండి, హత్తుకొనుట. ఎందుకంటే యాకోబు గారు ఎవరు ప్రేమించారు చెప్పాలి? రాహేల్ని ప్రేమించాడు. రాహేల్ని చేసుకోలేకున్నాడు. లేని చేసుకున్న తర్వాత కూడా మళ్ళా 7 సంవత్సరాలు ఆయన ఏం చేశాడు? దాస్యం చేశాడు. దేనికోసం? రాహేల్ని చేసుకోవడం. అంటే పెళ్ళైపోయినా కూడా ఇప్పుడు ఈ యాకోబు యొక్క హృదయం ఎవరి మీద ఉందండి? కాబట్టి ఇక్కడ అనుకుంటుంది, నేను ఇంకా అప్పటికి ఇంకా రాహేల్కి ఏం పుట్టలేదు, పిల్లలు లేరు. కాబట్టి నా భర్తకి నేను మూడో కుమారుని కన్నాను, కాబట్టి నా భర్త ఎక్కడైనా నన్ను హత్తుకుంటాడని ఆశపడానికి ఏం పేరు పెట్టిందట? లేవి. సో ఇంతకీ ఈ లేవి యాజకత్వానికి మూల పురుషుడైన లేవి ఎవరంటే యాకోబు గారి యొక్క 3వ కుమారుడు. యాకోబు యొక్క 3వ కుమారుడు, లేయా ద్వారా పుట్టిన 3వ కుమారుడు. అయితే ఈ లేవి ఎలాంటి వాడు? లేవి యొక్క ప్రారంభ జీవితం ఎలాగుంది? ఈ లేవి యొక్క జీవితాన్ని గురించి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే చూడండి, యాకోబుకి ఎంతమంది అండి పిల్లలు? అమ్మా ఎంతమంది? 12 మంది. యాకోబు ఎంతమంది పిల్లలు అని అడిగింది నేను. పిల్లలంటే మగోలేనా, ఆడవాళ్ళు ఉంటారు వాళ్ళకి? ఇప్పుడు చూసారా, యాకోబుకి ఎంతమంది కొడుకులంటే 12 మంది. 11. యాకోబుకి ఎంతమంది కొడుకులు చెప్పండి అమ్మా? 12 మంది. యాకోబుకి ఎంతమంది పిల్లలు అమ్మా? ఒక పాప ఉంది. అది పిల్లలు అన్నప్పుడు ఆడ మగ కలిపి చెప్పాలి. కొడుకులు అంటే కొడుకులా చెప్పాలి, కూతురు అంటే కూతురులాగా చెప్పాలి. మన లిస్టులో ఏం చేసామంటే పాపం దేనాన్ని దీనస్థితిలో తోస్తాం. లిస్టులో లేదు, ఆవిడ పట్టించుకోవట్లేదు మనం. కానీ యాకోబుకు ఒక కుమార్తె ఉంది. ఆ పేరేంటండి? దీనా. చూడండి, ఆదికాండం 34వ అధ్యాయం. ఆదికాండం 34వ అధ్యాయం. ఎవరికన్నదే లేయా? లేయా యాకోబుకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడలేదు. చూడండి, యాకోబు కుమారులందరూ కూడా ఎక్కడికి వెళ్ళారంటే షెకెము అనే ప్రాంతానికి వెళ్ళి నివాసం ఉంటున్నారు. ఆ షెకెము అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు యాకోబు యొక్క కుమార్తె అయిన దీనా ఆ ప్రాంతానికి వెళ్తే అక్కడ ఏం చేయంటే అక్కడ ఉన్న ఒక వ్యక్తి ఆమెను ప్రేమించి ఇష్టపడి ఆమె చేశాడంటే ఆమెని పాడు చేసి ఆమె జీవితాన్ని ఏసాడంటే నాశనం చేశాడు ఆయన. అయితే ఆయన ఉద్దేశం ఏంటంటే దీనాని ఆయన వివాహం ఆడాలని ఆశపడ్డాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న యాకోబు కుమారులు ఎవరంటే చూడండి, ఈ దీనా ఎవరికి పుట్టింది? ఎవరు పుట్టింది? లేయా ద్వారా యాకోబు పుట్టింది. అదే లేయాకి ఎవరు పుట్టారక? రూబేను. ఇంకోటి ఎవరు చెప్పండి? ఇప్పుడే చెప్పాడు కదా, లేవి. ఇలా ఎవరు పుట్టారు అంటే ఇప్పుడు లేవికి దీనా ఏమవుతుంది? సొంత చెల్లి అవుతుందా, పిన్ని కూతురు అవుతుందా అమ్మా? ఇప్పుడు సొంత తల్లి జీవితం నాశనమైన తెలియగానే చూడండి 34వ అధ్యాయం 25వ వచనం. దీనా సహోదరులైన షిమ్యోను లేవియు తమ కత్తులు చేత పట్టుకొని
ఎవరికీ తెలియకుండా ఊరి మీద పడి ప్రతి పురుషుని ఏం చేశారట అంటే తమ సహోదరికి జరిగిన అన్యాయాన్ని బట్టి ఈ షిమియోను లేవి ఇద్దరు ఏం చేశారట ఆ ఊరి మీద పడి ఆ ఊరిలో ఉన్న పురుషులందరినీ ఏం చేశారట చంపేశారు. ఎవరండి ఎవరు చంపారు ఇప్పుడు వెళ్ళి? లేవి 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 ఏ గోత్రం గురించి అయితే మాట్లాడుకుంటున్నామో ఆ గోత్రకర్త అయిన వాడు దేవుడు యాజకత్వాన్ని ఇచ్చిన యాజకత్వాన్ని ఒక విలువైన ప్రాముఖ్యమైన బాధ్యతను అప్పగించిన లేవి యొక్క జీవితం అది. ఆ మూడో కుమారుగా పుట్టిన లేవి తన సహోదరి అయిన దేనా విషయంలో జరిగిన దాన్ని బట్టి ఏం చేయడటండి ప్రతి పురుషుడిని ఏం చేయడం కత్తి పట్టుకొని చంపేశాడట. చంపేస్తే యాకోబు గారు ఏమన్నారు చూడండి, ఆ చివరి వచ్చిన 30 వచ్చిన అంటాడు ఆయన. చదవమ్మా 34-30. షిమియోను లేవీలు చూచి మీరు నన్ను బాధ పెట్టి ఈ దేశ నివాసులైన పెర్జీలను అసహ్యునిగా చేసి నా జనసంఖ్య కొంచెమే వారు నా మీద గుంపుగా వచ్చి నన్ను చంపెదరు. నేను ఇంటి వారిని ఏమవుతాం అనుకున్నట నాశోధమని. ఈ విషయం తెలియగానే యాకోబు గారు ఏం చేశారంటే ఇద్దరు కుమారుని పిలిచి ఏం చేస్తున్నారు, షిమియోను లేవిని పిలిచి మందలిస్తున్నాడు. ఆయన మీరు చేసిన పని ఏంటయ్యా, మీ వలన నాకు నా కుటుంబానికి అంటే మిగతా నీ సహోదరికి మొత్తం కుటుంబం అందరికి ఏమొస్తుంది, కీడొచ్చే పని మీరు చేశారు, మీరు ఎందుకు ఈ పని చేశారని చెప్పి వారిని మందలించినట్టుగా. అంతేకాదండి యాకోబు చనిపోతూ తన 12 మంది కుమారులను దీవిస్తున్నప్పుడు లేవి గురించి తను ఏమన్నాడు చూద్దామా. ఆదికాండం 49వ అధ్యాయం 5వ వచనం. 49వ అధ్యాయం 5వ వచనం. వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు, నా ప్రాణమా వారి ఆలోచనలో వారి సంగముతో కలుసుకొనవద్దు. వారు కోపం వచ్చి మనుషులని చంపిరి, తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలి నరములను తెగగొట్టరి. వారి కోపము వేండ్రమైనది, వారి ఉగ్రత కఠినమైనది. అవి 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 ఏమవుతాయట. ఇప్పుడు యాకోబు గారు తన కుమారుడైన లేవిని దీవించాడా శపించాడా చెప్పండి అమ్మా. దీవించాడా? దీవించలే. వారితో మీరు కలవద్దు, వారి ఆలోచనలకు మీరు వెళ్ళొద్దు, వారి సంఘంలో మీరు చేరవద్దు అన్నాడు. అంటే అర్థం ఏంటంటే మిగతా కుమారులతో వాళ్ళు ఏమైపోయి ఇప్పుడు ప్రత్యేకించబడి అంటే వారి నుంచి వారు వెళ్ళగొట్టబడిన వారుగా దూరం చేయబడిన వారుగా ఉన్నారు. ఎందుకంటే వారు చేసిన పనిని బట్టి. ఇలా మాట్లాడుతున్న ఎవరంటే తన సొంత తండ్రి అయినా యాకోబే మాట్లాడుతాడు. ఆయన మొదటి ఉంటుంది యాకోబు చనిపోయే ముందు తన పిల్లలందరినీ ఇలాగ ఆస్వాదించాడు, ఇలాగ మాట్లాడే విషయాలు రాస్తుంటాడు ఆయన. అంటే లేవి యొక్క జీవితం ఎలా ఉంది అంటే ప్రారంభంలో తన తండ్రి చేత కూడా ఆయన ఏమయ్యాడంటే దూరము చేయబడిన వాడుగా ఉన్నాడండి, చేయబడిన వాడుగా ఉన్నాడు. అయితే ఇజ్రాయెల్ జనాంగము ఐగుప్తులో నుంచి బయటికి వచ్చిన తర్వాత దేవుడు మొదటిసారిగా ఏం చేశాడంటే యాజకత్వాన్ని అనే దాన్ని ప్రవేశపెట్టాడు. ఎందుకు ప్రవేశపెట్టాడు అంటే అంతవరకు దేవుడు డైరెక్ట్గా మనుషులతో అంటే మనుషులతో తన భక్తులతో మాత్రం ఏం చేసేవాడు, దేవుడు మాట్లాడేవాడు. ఆయన అబ్రహాముతో మాట్లాడాడు, ఇస్సాకుతో మాట్లాడాడు, యాకోబుతో అంటే వ్యక్తిగతంగా మనుషులతో మాట్లాడే దేవుడు తన ప్రజలందరి మధ్య వచ్చి నివాసం చేయాలని ఏమనుకోండి ఆయన నా కరువు ఒక మందిరాన్ని మీరు అనగా ఒక నివాస స్థలాన్ని మీరు ఏర్పాటు చేయని మోషేకి చెప్పి దానికి ఏ పేరు పెట్టాడంటే ప్రత్యక్ష గుడారం అని పేరు పెట్టాడు. అలా మొదటిసారిగా ఆ ప్రత్యక్ష గుడారం అనగా దేవుడి నివాస యోగ్యంగా తాను నివసించే స్థలంగా ఏర్పరచుకున్న ఆ ప్రత్యక్ష గుడారంలో దేవుని పని చేయడానికి మొదటిసారిగా యాజకత్వాన్ని ఏం చేయాడంటే దేవుడు ప్రవేశపెట్టాడు. అలా యాజకత్వం ప్రవేశపెట్టినప్పుడు దేవుడు అంటున్న మాట ఏంటి తెలుసా, నా యాజకత్వానికి చేయడానికి ఎంతమంది ఉన్నారంటే 12 గోత్రాలు ఉన్నాయి. అక్కడ ఎన్ని గోత్రాలు ఉన్నాయి? 12 మంది పిల్లలు ఉన్నారు, 12 గోత్రాలు ఉన్నాయి. అయితే దేవుడు కోరుకున్న గోత్రం ఏ గోత్రం అయిందంటే లేవి గోత్రాన్ని అయినా కోరుకున్నాడు. ఆయన లేవి గోత్రాన్ని అయినా
ఎంచుకున్నాడు ఆయన. చూడండి, ఆ మాట జ్ఞాపకం చేసుకుందాం. ఆ మాట జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 8-9 వచనాలు. ఆ కాలమున ఎవరు ఏర్పరచుకున్నారట? అంటే ఇప్పుడు తండ్రి చేత తృణీకరింపబడిన వారిని ఎవరు ఎంచుకున్నారు? ఇప్పుడు చెప్పాలి, ఎవరు ఎంచుకున్నారు? దేవుడు ఎంచుకున్నాడు. మళ్ళీ మామూలు పని ఎంచుకోలేదండి. తన సన్నిధిలో నిలబడడానికి, తన సన్నిధిలో సేవ చేయడానికి, తన సన్నిధిలో యాజకత్వాన్ని చేయడానికి, తన సన్నిధిలో ఉన్న కార్యక్రమాలు నడిపించడానికి దేవుడే ఎంచుకున్నాడు. ఎవరు ఎంచుకున్నాడు? ఆయన లేవి గోత్రాన్ని ఎంచుకున్నాడు. చదవ నెక్స్ట్ మాట. లేవీలకి ఏం రాలేదట? స్వాస్థ్యమైనను పొందలేదు. మరి ఏం పొందుకున్నారట? నీ దేవుడైన యెహోవా వారితో చెప్పినట్లు యెహోవాయే వారికి స్వాస్థ్యము. అందరికీ ఏం పంచారంటే భూముల్ని పంచారండి. కానాను దేశంలోకి వెళ్ళిన తర్వాత ఇశ్రాయేల్ గోత్రకులందరికీ కూడా భూములు పంచారు. ఇగో నీవి గ్రామాలు తీసుకో, నీవి భూములు తీసుకో, నీవి ప్రాంతాన్ని తీసుకో, నీ వంశం వారు ఇక్కడ ఉండాలి, నీ గోత్రం వారు ఇక్కడ ఉండాలి, అందరికీ స్వాస్థ్యాలు ఇచ్చాడు. కానీ ఎవరికి ఇవ్వలేదంటే స్వాస్థ్యాన్ని? ఆయన లేవి వంశస్థులు కానీ స్వాస్థ్యాన్ని ఇవ్వలేదు. ఆయన ఎందుకు ఇవ్వలేదంటే లేవీలకి నేనే స్వాస్థ్యం. లేవీలకి ఎవరు స్వాస్థ్యం అట? అంటే అందరి దగ్గర ఏమున్నాయి? భూములు ఉన్నాయి, ఊర్లు ఉన్నాయి, పట్టణాలు ఉన్నాయి. కానీ వీళ్ళ దగ్గర ఏముంది? ఎవరున్నారు వీళ్ళ దగ్గర? చెప్పండి అమ్మా. యెహోవాయే స్వాస్థ్యం అంటే అర్థం ఏంటి? అన్నీ ఆయనే నాకు. మీ దగ్గర అయితే ఒక గ్రామం ఉంది, ఒక ప్రాంతం ఉంది, లేకపోతే ఒక విశాల స్థలం ఉంది. ఈ సర్వత్ర నుంచి ఈ సర్వత్రకు మీకు స్థలం ఉంది. కానీ నాకెవరున్నారు స్వాస్థ్యం అంటే? దేవుడే వారికి స్వాస్థ్యంగా. అంటే లేవి గోత్రాన్ని దేవుడు ఎంతగా హెచ్చించాడంటే, తృణీకరింపబడిన వాడు, తండ్రి చేత కూడా ఇతరులతో చేర్చబడకుండా త్రోసివేయబడిన వాడిని దేవుడు ఎంచుకున్నాడు. ఎలా ఎంచుకున్నాడంటే, నేనే వారికి స్వాస్థ్యంగా ఉంటాను. వారికి ఎటువంటి స్వాస్థ్యము ఉండదు. వారి పేరు మీద ఎక్కడా కూడా స్థలాలు ఉండవు. వారి పేరు మీద ఏ భూభాగం ఉండదు. వారికి కావాల్సిన ప్రదేశాలంటే ఏముండవు. అవన్నీ మీరు తీసుకోండి. కానీ వారికి ఎవరు స్వాస్థ్యం అంటే, వారికి నేనే స్వాస్థ్యంగా ఉంటాను. వీళ్ళకి నేను ఎలా ఉంటానంటే స్వాస్థ్యంగా ఉండబోతున్నాను అనే మాటలు ఇక్కడ ప్రభు సెలవిస్తున్నాడు. చూడండి, దేవుడు ఎవరిని ఎంచుకున్నాడట? యాజకత్వానికి ఎవరిని ఎంచుకున్నాడైనా? లేవీలు ఎంచుకున్నాడు. ఎంచుకుని ఏమంటే, మీ పని ఏంటి అంటే, మీరు నా పని చెయ్యండి, మీకు ఏ స్వాస్థ్యము లేదు. మీకున్న స్వాస్థ్యం వల్ల ఏమైనా ఉందంటే, ఆ స్వాస్థ్యం ఎవరంటే నేనే మీకు స్వాస్థ్యంగా. మీరు ఏ సంపాదించుకున్నారంటే, మేము దేవుని పని చేసే భాగ్యాన్ని సంపాదించుకున్నాం. లేవీలకి దేవుడిచ్చిన ఆధిక్యత ఏంటంటే, వారు దేవుని పని చేయటే వారు పొందుకున్న స్వాస్థ్యంగా ఉంది. అయ్యా, నాకు మంచి స్థలాన్ని దేవుడిచ్చాడు. ఎందుకంటే అయ్యా, నేను దేవుణ్ణి ఆరాధించడానికి, దేవునికి యాజకత్వాన్ని చేయడానికి, దేవుని మందిరము సేవ చేయడానికి దేవుడు నన్ను వాడుకున్నాడనే మాట ఇంకా ఆశీర్వాదకరమైన మాటగా ఉంది నా ప్రియమైన దేవుని పెట్టారా. ఆ విధంగా దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను లేవి గోత్రాన్ని నేను ఏం చేశాను అన్నాడైనా? ఏర్పాటు చేసుకున్నాను, వారికి నేను స్వాస్థ్యంగా నిలబడ్డాను అంటున్నాడు. సరే, ఇంకా ఏమన్నాడు చూద్దాం వాళ్ళ గురించి. చూడమా, యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 33వ వచనం. 14వ అధ్యాయం చూసామా? లేవికాండం 27వ అధ్యాయం. లేవికాండం 27వ అధ్యాయం 30వ వచనం. లేవికాండం 27 30 వచనం. వీళ్ళకి చూడండి, 11
11 గోత్రాలకి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, అయ్యా మీ అందరికీ స్వాస్థ్యాన్ని ఇచ్చాను, మీ స్వాస్థ్యాన్ని బట్టి మీకు ఇచ్చిన భూభాగాల్లో మీరు మీ బిడ్డలు ఏం చేయాలి? హ్యాపీగా జీవించండి. అయితే మీ యొక్క సమస్త సంపాదనలో రాబడిలో ఏం చేయాలట? 10వ భాగాన్ని ఎవరికి ఇవ్వాలట? ఎవరికి? అది యెహోవాకి ప్రతిష్టము. అంటే ఇప్పుడు సపోజ్ ఏదో గోత్రం ఉంది, రూబేను గోత్రమో, షిమ్యోను గోత్రమో, లేకపోతే యోధా గోత్రం ఉంది, వారికి భూభాగాలు స్వాస్థ్యం ఇచ్చాడు. ఇప్పుడు షిమ్యోను రూబేను గోత్రికులు వాళ్ళు చేసిన సంపాదించిన భూఫలాల్లోని పంటల్లోని సమస్యలో 10వ వంతు ఎవరికి ఇవ్వాలట? ఎవరికి? యెహోవాకి ప్రతిష్ఠించాలి. ఎవరికి ఇవ్వాలి? యెహోవాకి ఇవ్వాలి. యెహోవాకి ఇస్తే యెహోవా ఏం చేస్తాడు చెప్పండి అమ్మా? ఒక 100 అరటిగెలలు వచ్చాయని చెప్పి 10 గెలలు తీసుకొచ్చి యెహోవాకి, యెహోవా ఇదిగో నీకు దశమ భాగంగా నేను ఈ 10 గెలలు ఇస్తున్నాను, ఎందుకంటే ప్రతిష్ఠ అన్నావు కదా, నేను నీకు ఇస్తున్నాను అన్నాడు. ఆయన బాగానే ఉంది. పరలోకానికైనా వెళ్ళిపోతాయా? వెళ్ళవు. ఎందుకు ఆయన అడిగాడంటే, ఆయన అడిగింది తన కోసం కాదండి. ఎవరి కోసం అడిగారంటే, అయ్యా మీకు అందరికీ భూములు ఇచ్చాను, స్వాస్థ్యాలు ఇచ్చాను, మీరు మీ స్వాస్థ్యంలో పండించుకున్న వాటిలో లేదా సంపాదించుకున్న వాటిలో 10వ భాగాన్ని నాకివ్వండి, నాకివ్వండి, నా కోసం ఇవ్వండి. ఎవరి కోసం ఇవ్వాలట చెప్పండమ్మా? అవి యెహోవా కోసమా ఇంకెవరి కోసం అడిగాడు దేవుడు? యెహోవా కోసం ఇవ్వండి. ఎందుకు నా కోసం ఉందంటే, నన్నే స్వాస్థ్యం అనుకున్న వాళ్ళు అప్పుడు ఉన్నారు కదా, వాళ్ళని పోషించవలసిన బాధ్యత ఎవరిదే చెప్పలే. అంటే దశంభాగాలు ఇస్తున్నామంటే ఇప్పుడు గురించి కాదండి, ఇవ్వాలి వద్దని కాదు అక్కడ సాబ్జెక్ట్. కానీ ఒకవేళ దశంభాగం ఇస్తున్నామంటే అది ఎవరికి ఇస్తున్నట్టుగా? దేవుడిగా, పాస్టర్ గారికి. అమ్మా మనం అందరూ ఎవరికి ఇస్తాం కూడా తెలుసా? పాస్టర్ గారికి ఇస్తున్నాం అనుకుంటాం, పాస్టర్ గారికి ఇస్తున్నాం అనుకుంటాం. కానీ ఆయన అంటుంది, నాకు మీరు 10వ వంతు నాకు ప్రతిష్ఠగా ఇవ్వండి, నాకు ఇవ్వండి మీరు. ఎందుకంటే మీరు నాకు ఇచ్చిన దాన్ని బట్టి మరి నా మీద ఆధారపడమని చెప్పాను కదా. లేవి దేవుడు నీకు నేనే, నీకు భూమి లేదు ఏమీ లేదు, నీకు నేనే స్వాస్థ్యం. మరి నువ్వెలా బ్రతకాలంటే, నాకు ఇచ్చింది ఎవరు చెందుతుందంటే అది నీకు చెందుతుంది, అది నీకు చెందుతుంది. చూడండి అదే వాక్యం చదువుదాం ఒకసారి. సంఖ్యాకాండం 18వ అధ్యాయం, సంఖ్యాకాండం 18వ అధ్యాయం, సంఖ్యాకాండము 18వ అధ్యాయం 21వ వచనం. వారికి ఎలాగిచ్చాడట అంటే, ఇప్పుడు దశభాగం అనేది ఎవరు అడిగారు? ఫస్ట్ అసలు దేవుడు అడిగాడు. ఏమన్నా? నాకు ప్రతిష్ఠితంగా పోతాయి, నా కోసం ప్రతిష్ఠించండి. అయితే అవి నేను ఎవరికి ఇస్తున్నానంటే, నేను ఎవరినైతే నా స్వాస్థ్యముగా అనుకోమన్నానో ఆ లేవీలకి వారు నా పని చేయించున్నారు కాబట్టి వారిని నేను ఇస్తున్నాను, దాన్ని స్వాస్థ్యముగా ఇస్తున్నాను. చూడు 24వ వచనం చూడాలి. వారితో చెప్పారు. అంటే ఇప్పుడు మీ యొక్క భూమిని స్వాస్థ్యాన్ని పొందుకున్న వారందరూ వారు సంపాదించిన సంవత్సరంలో 10వ వంతు ఎవరు ప్రతిష్ఠ చేస్తున్నారంటే దేవుడికి ప్రతిష్ఠ చేసి ఇస్తుంటే అది దేవుడి ద్వారా మళ్ళీ ఎవరిగా ఉందంటే అది లేవీలకి ఇచ్చి దాని ద్వారా లేవీలు ఏమవుతున్నారంటే పోషింపబడుతున్నారు. అంటే వారికి ఇంకా విండో పని అనేది లేదు. అంటే వారి జీవనాధారం ఏదైనా ఉంది అంటే దేవుడి ద్వారా వారికి వస్తున్న స్వాస్థ్యం. ఏంటా స్వాస్థ్యము? మిగతా 11 గోత్రికులు ఇస్తున్న ఆ 10వ వంతు మీదే వీరు బ్రతుకుతున్నారు. ఎందుకంటే వారు ప్రభువుకి ఇస్తున్నారు, ప్రభువు వారికి ఇస్తున్నారు. ఎందుకంటే వీరికంటూ వేరే పనేమీ లేదు. ఒకటే ఒక పని. ఏం పనిట? దేవుని మందిరములో లేదా దేవుని గుడారములో దేవుని పని మాత్రమే వారికి అప్పగిస్తూ వచ్చాడు. ఎవరికట? లేవి గోత్రాన్ని దేవుడు ఎంచుకున్నాడు. ఆ లేవీలకి గోత్రాన్ని ఇచ్చాడు. ఆ గోత్రాన్ని ఆయన యాజకత్వానికి లేదా ఆయన మందిర పనికి వాడుకున్నాడు. అలా వాడుకున్న వారికి ఏ భూ సంబంధమైన ఏ స్వాస్థ్యాన్ని ఇవ్వలేదు, కానీ వారికి ఆయనే స్వాస్థ్యంగా ఉండి వారి ఆయనకి అప్పగింపబడుతున్నారు, ఆయనకి అర్పించబడుతున్న ఆ 10వ వంతుని ఎవరికి ఇస్తున్నాడంటే ఆయన వారు పోషించబడ్డానికి ఎవరికి ఇస్తున్నాడంటే లేవీలకి ఇస్తున్నాడు. ఓకే, ఇది యాజకులుగా లేవీల యొక్క చరిత్ర. సరే, ఇంకొంచెం మళ్ళీ ముందుకు వెళ్దాం. ఇంతకీ లేవీలకి ఏమి ఇచ్చాడంటే దేవుని యొక్క మందిరం యొక్క
పని అనేది అప్పగించాడు. చూడండి, ఎందుకు యాజకులు ఎవరు చెప్పనమ్మా? యాజకులు అంటే ఎవరు? లేవీలేనా అమ్మా? చెప్పండి. లేవీలందరూ యాజకులేనా అమ్మా? కాదా? ఏ లేవీలందరూ యాజకులు కాదా? అందుకే యాజకులు ఎవరు? మనము కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు చాలా చాలా సందర్భాలు. యాజకులు అనగానే లేవీలు అంటాము, అహరోను కుమారులు అంటాం లేదా? చెప్పండి అమ్మా. ఎందుకే అహరోను కుమారులు యాజకులా, లేవీలు యాజకులా? కన్ఫ్యూజన్ ఉందా? అహరోను కుమారులు యాజకులా, లేవీలు యాజకులా? మొదటి ప్రధాన యాజకుడు ఎవరు అమ్మా? లేవి యాజకుడు కాదండి. లేవికి రాలేదు ఆయనకి. లేవి ఎప్పుడు యాకోబు కాలంలో ఉన్నాడు. ఆయన మోషే కాలంలో యాజకత్వం వచ్చింది. ఆ గోత్రంలోంచి వచ్చింది యాజకత్వం తప్ప లేవి అనేవాడు యాజకుడికి ఎక్కడ లేడు. మొదటి ప్రధాన యాజకుడు ఎవరంటే అహరోను, మోషే సహోదరుడైన అహరోను. ఇక్కడ చాలా జాగ్రత్త. లేవికి దేవుడు ఏమి ఇచ్చాడంటే దేవుని యొక్క పనిని అప్పగించాడు. దేవుడు ఏం చేయడండి లేవికి? నా పని అంటే నా మందిరం అంతా కూడా ఎవరి చేతులు ఉండాలి? నీకు అప్పగిస్తున్నా అన్న గోత్రాన్ని ఆయన ఏం చేయడంటే ప్రత్యేకించాడు. ఆ లేవి గోత్రాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటేనండి చాలా జాగ్రత్త. లేవికి 3 పిల్లలు. ఎంతమంది? యాకోబుకి 12 మంది పిల్లలు. అందులో 3వ వారు ఎవరండి? లేవి గారు. ఈ లేవి గారు కూడా పిల్లలు పడతారు కదా. ఇప్పుడు ఈ లేవి గోత్రాన్ని దేవుడు ఏం చేశాడంటే తన కోసం తన స్వాస్థ్యంగా ఏం చేయడానికి ప్రత్యేక పరుచుకున్నాడు. మరి ఈ లేవి గారికి ఎంతమంది పిల్లలు అంటే 3 పిల్లలు. చూద్దామా ఎవరో? తీనమ్మా. ఆదికాండం 46:11 వచ్చిన. మొత్తం ఎంతమంది అమ్మా? ఎంతమంది అమ్మా? ఎక్కడ ఎన్ని పేర్లు ఉన్నాయమ్మా? 46:11 వచ్చిన. లేవి కుమారులైన మొదటి వాడి పేరు ఏంటండి? గెర్షోను, కహాతు, మెరారి. ఎంతమంది పిల్లలు లేవికి? చెప్పాలి. లేవికి ఎంతమంది పిల్లలు అండి? 3. జాగ్రత్త. అంటే దేవుడు లేవిని ఎలా ఇచ్చుకున్నాడంటే లేవి గోత్రాన్ని డైలుగా వచ్చుకున్నాడంటే ఆయన తన మందిర పని దేవుని యొక్క పని కోసం ఏం చేయాలంటే దేవుడు లేవిని ప్రత్యేకపరుచుకున్నాడు. అయితే ఈ లేవికి ఎంతమంది పిల్లలట? 3 కుమారులు. మొదటి వాడి పేరు గెర్షోను, రెండో వాడి పేరు ఏంటండి? కహాతు, 3వ వాడి పేరు మొరారి. జాగ్రత్తనండి. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే యాజకత్వం అనేది లేవీలకే ఇవ్వబడ్డది. వీళ్ళు 3 లేవీలే కదా, అవునా కదా? లేవి పుట్టినందరూ లేవీలే కదండి. సో లేవికి ఎంతమంది పుట్టారు? సో గెర్షానీయులు కూడా లేవీలే, కహాతీయులు కూడా లేవీలే, మొరారీయులు కూడా లేవీలే. కానీ వీళ్ళు 3కి కూడా దేవుడి పనిని ఆయన ఒకేలాగా అప్పగించలేదు. జాగ్రత్తగా. ఈ 3 పిల్లలు లేవి పుట్టిన 3 పిల్లల్లో ఒక కుమారుడి పేరు ఏంటంటే కహాతు. ఏంటి పేరు? కహాతు. కహాతు నుంచి వచ్చిన వారిని కహాతీయులేనియు, గిరేష్ నుంచి వచ్చిన వాళ్ళని గిరేషీలేనియు, మొరారి నుంచి వచ్చిన వాళ్ళని మొరారీలేని బైబిల్లో చాలా సందర్భాల్లో రాయబడుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ 3 కుమారులు లేవికి పుట్టిన ఈ గెర్షోను, కహాతు అండ్ 3వ వాడైన మొరారు, వీళ్ళు 3ని లేవి ద్వారా పుట్టిన ఈ 3 కుమారులు కూడా దేవుడు ఇచ్చిన పని ఏంటంటే దేవుని మందిరము లేదా ప్రత్యక్ష గుడారం యొక్క పనిని అప్పగించాడు. వీళ్ళు 3కి మళ్ళీ ఆయన ఎలా విడగొట్టాడంటే అందులో కుమారుడి పేరు ఏంటంటే కహాతు. జాగ్రత్త విందాం. ఇప్పుడు మోషే గారు ఉన్నారు కదండి, ఉన్నారా లేదా? మోషేకి అన్నదమ్ములు ఎంతమంది చెప్పండమ్మా? మోషేకి అన్నదమ్ములు అక్క చెల్లి ఎవరు ఉన్నారా మోషే గారికి? అమ్మా చెప్పండమ్మా. ఎవరమ్మా? మోషే, అహరోను, ఇంకొక ఆవిడ మిరియాం కదండి. 3 గురించి మనకు తెలుసు. 2వ అధ్యాయం తెలుసు కదా. తుంపెట్లేస్తే మిరియాం వెళ్ళి వెనకాల, జంపెట్లేస్తే మిరియాం వెనకాల వెళ్ళి కాపాడేదిగా తెలుసు. అహరోను ఏమిచ్చి మోషేగా అన్నగారని తెలుసు. వీళ్ళు 3 కూడా పిల్లలే కదండి, అంటే అన్నదమ్ములు, ఒకే కుటుంబంలో పుట్టిన వారు వీళ్ళు 3. ఇందులో యాజకుడిగా అయింది ఎవరండి? అహరోనే కదా యాజకుడే. అంటే ఇప్పుడు అహరోను యాజకుడు అయ్యాడు, మోషే నాయకుడిగా ఉన్నాడు, మిరియాం అనేది వారితో సహకారిగా ఉంది. జాగ్రత్త అండి. వీళ్ళు 3 కూడా వీళ్ళ తండ్రి ఎవరు అమ్మా? అబ్రాహాము. వెరీ గుడ్. మోషే తండ్రి పేరు ఏంటండి?
అమ్మాయి కట్ట చెప్పింది. మోషే తండ్రి పేరు అమ్రాము, తల్లి పేరు యోకేబేదు. ఓకే, నిజమేనే కనపడింది కాబట్టి వచ్చింది. యోకేబేదు, అమ్రాము, యోకేబేదు పుట్టిన వారే ఈ ముగ్గురు పిల్లలు. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తానంటే ఇక్కడ 3 వర్గాలు ఉన్నాయండి. గెర్షోను వాళ్ళు ఉన్నారు, కహాతీలు ఉన్నారు, మొరారీలు ఉన్నారు. ఇంతకీ వీళ్ళు ముగ్గురు కూడా లేవీలే. కానీ ఆ లేవి పుట్టిన వారు మళ్ళా 3 కుటుంబాలే ఇక్కడ ఉన్నారు. మరి ఏ కుటుంబానికి ఏ పని దేవుడు అప్పగించాడని ఆలోచిస్తే ఈ కహాత్ అనే కుటుంబంలోంచి వచ్చిన వాడే అహరోను. కహాత్ కుటుంబంలోంచి వచ్చిన వాడే మోషే మరియు అహరోను. చూద్దాం, వాక్యం జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ తీయండి ఒకసారి. మొదటి దినవృత్తాంతాలు 23వ అధ్యాయం 12వ వచనం. మొదటి దినవృత్తాలు 23వ అధ్యాయం 12వ వచనం. అమ్మా కహాతు కుమారులు ఎంతమంది అంటే 4. అందులో ఒకడు మొదటి వారి పేరు ఏంటంటే అమ్రాము, ఎఫారు, హెబ్రోను, ఉజ్జియేలు. అమ్రాము కుమారులు అహరోను, మోషే. అమ్రోను కుమారులు ఎవరట? అహరోను, మోషే. ఎందుకు అమ్రోను ఎవరు కుమారుడట? కహాతు కుమారు. అంటే లేవి గారికి 3 కొడుకుల్లో మొదటివాడి పేరు ఏంటంటే గెర్షోను, రెండోవాడి పేరు ఏంటంటే కహాతు. అంటే ఈ కహాతు కుటుంబంలోంచి వచ్చిన అమ్రాము పుట్టిన వారు ఎవరంటే మోషే, అహరోను, మిరియాము. అంటే యాజకత్వం చేసేది లేవీలే. కానీ ఆ లేవీలు ఉన్న గెర్షీనీలు కాదు, ఇంకోలెవరు మొరారీలు కాదు. యాజకత్వం చేసే పనిని దేవుడు ఎవరికి ఇచ్చంటే ఆ కహాతీయుల కుటుంబంలోంచి వచ్చిన అహరోను, అహరోను యొక్క వంశానికి మాత్రమే ఆయన ఇస్తూ వచ్చాడండి. అంటే అందుకే లేవి యాజక ధర్మంలో ఆ యాజకత్వం చేసేవారు వేరు, లేవి యొక్క యాజక ధర్మంలో ఆ యాజకుడికి సహకారులుగా ఉండి ఆ మందిరం పనిలో ఉన్నవారు కూడా వేరే వేరేగా ఉన్నారంటే లేవి 3 కుమారుల ద్వారా వచ్చిన ఈ గెర్షోనీయులు అండ్ కహాతీయులు అండ్ మొరారీలు, వీళ్ళు 3 పని కూడా ఏంటంటే దేవుని పని. అయితే వీరు చేసే పనులు మాత్రం ఎలా ఉంటాయంటే వేరువేరుగా వారికి బాధ్యతలు అప్పిందంటే టోటల్గా లేవి గోత్రం పని అంతా ఏంటంటే దేవుడి పని. అయితే అందులో కూడా 3 విభాగాలు చేసి వారికి వివిధ రకాలైన బాధ్యతలు అప్పగించినట్టుగా చూస్తున్నాం. చూడండి, సంఖ్యాకాండము 4వ అధ్యాయం. సంఖ్యాకాండము 4వ అధ్యాయం. సంఖ్యాకాండము 4వ అధ్యాయం. సంఖ్యాకాండము 4వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చెను, నీవు లేవీయులలో కహాతీయులను వారి వంశముల చొప్పునను. ఎవరట? లేవీయులలో కహాతీయులను. ఎవరిలోనట? లేవీలే. కానీ అందులో కూడా వేరే ఎవరున్నారండి? కహాతీయులు ఉన్నారు. ఎందుకంటే లేవి గోత్రము లేవీలు ఎంతమంది ఉన్నారంటే మరలా 3 కుటుంబాలు ఉన్నాయి. అందులో కహాతీయులు ఏం చేయాలని నువ్వు లెక్క పెట్టు అన్నాడు. ఎందుకే కహాతీయులు ఎవరు? మోషే అహరోను ఉన్న కుటుంబాన్ని కహాతీయుల కుటుంబం అంటారు. చదవమ్మా. వారి వారి వంశముల చొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు ప్రాయము కలిగి. 4 కహాతీయులు పని చెప్తున్నాడు. అతి పరిశుద్ధమైన దాని విషయంలో ప్రత్యక్ష గుడారమందు కహాతీయులు చేయవలసిన పని ఏదనగా దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని ఈ కహాతీయుల్లో ఎవరికి ఇచ్చాడంటే అహరోనుకు అప్పగింపాడు. ఏం అప్పగింపాడంటే అహరోను కుటుంబం మాత్రమే చేయవలసిన పని. చూడండి, లేవీల్లో ఉన్న కహాతీయుల్లో ఉన్న అహరోను కుటుంబానికి ఏమి ఇచ్చాడైనా యాజకత్వ బాధ్యత. చూడమా ఏం చేస్తున్నారు, చదవమా. అతని కుమారులు లోపలికి వచ్చి అడ్డతెరను దించి దానితో సాక్ష్యపు మందసమును కప్పి. చూడండి అమ్మా, వాళ్ళ కుమారులు ఎవరు రావాలి ఇప్పుడు? అహరోను కుమారులకు ఇచ్చిన పని ఏంటి అంటే ప్రత్యక్ష గుడారము లేదా మందిరము. చూడండి, ప్రత్యక్ష గుడారం ఎన్ని భాగాలు ఉన్నాయండి చెప్పలే? అతి పరిశుద్ధ స్థలము ఇక్కడ ఏముంటది? మందసం ఉంటది. మధ్యలో ఏముంటది? అడ్డుతెర ఉంటది. తర్వాత ఏముంటది అంటే పరిశుద్ధ స్థలం. ఇక్కడేముంటది? ధూపవేదిక, సన్నిధుల టిప్పల్ల అండ్ దీపవృక్షము. ఇదంతా క్లోజ్. బయటకు వస్తే దాన్ని ఏమంటారు? ఆవరణ ఉంటుంది. ఆవరణ ఏముంటుందంటే గంగాళము మరియు దహన బలిపీఠం. ఇవన్నీ కూడా ప్రత్యక్ష గుడారంలో ఉన్న
సామగ్రి. అయితే యాజకత్వం చేసేవారు ఎవరున్నారంటే లేవీలో కహాతీ కుటుంబానికి చెందిన అహరోను పిల్లలు మాత్రం ఇచ్చిన పని ఏంటంటే వారు దేవుని సన్నిధిలో ప్రతి పరిశుద్ధ స్థలంలో ఉన్న మందసంకున్న అడ్డతరం తీయచ్చు, మందసాన్ని ముట్టుకోవచ్చు. అదేవిధంగా పరిశుద్ధ స్థలంలో ఉన్న వస్తువులు ఏది దీపవృక్షము, సన్నిధి టింపల్. అంటే వీళ్ళకున్న ప్రత్యేకత ఏంటంటే ఈ అహరోను సంతతి కహాతీయులకున్న పని, వారికి ఇచ్చిన యోగ్యత ఏంటంటే దేవుని యాజకత్వము మరియు దేవుని ఉపకరణాలని తాకే యోగ్యత ఎవరికి ఇచ్చాడంటే ఆయన ఓన్లీ ఎవరికి? అహరోను యొక్క కుటుంబానికి మాత్రం, వారి వంశానికి మాత్రం. వీళ్ళు కూడా ఎవరు? లేవీలే. కానీ లేవీల్లో కూడా కహాతీల్లో వచ్చిన అహరోను వంశానికి మాత్రం ఇచ్చాడంటే అందరూ లేవీలే కదండి. ఒక గెర్షోను వాడు వచ్చి ఆ మందసాన్ని పట్టుకోవచ్చా? చెప్పలే. అలా జరిగితేనే ఉజ్జీ అనేవాడు ఏమిప్పుడు అక్కడ ఉజ్జీ చనిపోయాడు కదండి. ఎందుకు చనిపోయాడంటే ఉజ్జీ కూడా మళ్ళీ ఆయన కూడా ముట్టుకోవచ్చు కదండి. అంటే ముట్టుకోవడానికి వీలు లేదు. ఒకవేళ నీవు లేవీడైనా సరే ముట్టుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే లేవీల్లో కూడా యాజకత్వం చేయడానికి, యాజకత్వం చేస్తూ దేవుని ఉపకరణాలని తాకడానికి ఏర్పాటు చేసుకుంది ఎవరంటే కహాతీయులనే గోత్రంలో, కహాతీయులైన కుటుంబం నుంచి వచ్చిన కేవలం అహరోను బిడ్డలకి ఆ యోగ్యతను ఆయన ఇచ్చాడు. అంటే ఇప్పుడు ఈ లేవీకి పుట్టిన ఒక కుమారుడైన ఈ కహాతీ కుటుంబం నుంచి వచ్చిన అహరోను యొక్క వంశానికి ఇచ్చిన పని ఏంటంటే దేవుని సన్నిధిలో యాజకత్వం చేయడము. అంటే యాజకత్వం అంటే అర్థం ఏంటంటే యాజకుడు ఏం చేస్తాడంటే బలులర్పిస్తాడు. బలులర్పించి ఏం చేస్తాడైనా ధూపం వేస్తాడు, నైవేద్యం వేస్తాడు. ఆ రక్తాన్ని తీసుకొచ్చి ఆ యొక్క బలిపెట్టి మీద చిమురుతాడు. అంటే ఈ వస్తువులన్నిటి కూడా తాకగల శక్తి, అధికారాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడంటే అహరోను యొక్క కుటుంబానికి మాత్రం ఇచ్చాడు. వీళ్ళు ఎవరంటే వీళ్ళు కహాతీలు, లేవి కుమారుడైన కహాతీల్లోంచి వచ్చిన వారే అహరోను. ఆ అహరోను వచ్చిన కుటుంబానికి దేవుడు ఇచ్చిన ఆధిక్యత అంటే యాజకత్వము. ఇప్పుడు యాజకుడు, లేవి యాజకత్వం అనగానే మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వ్యక్తులు ఎవరో తెలుసా? అహరోను, కహాతీయుడైన అహరోను యొక్క కుటుంబాన్ని గురించి మనం యాజకత్వాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. అంతే. మళ్ళీ గెర్షోమీయులు యాజకత్వం కాదంటే వాళ్ళు యాజకత్వం చేయట్లేదు, కానీ మందిరం పల్లెలో వాళ్ళు ఏం చేస్తారంటే పాలు భాగస్తున్నారు. చూడండి, మొదటి వాళ్ళు ఎవరు జ్ఞాపకం చేసుకున్నామండి? కహాతీయులు అనగా అహరోను వంశస్థులకి ఇచ్చిన పని ఏంటంటే దేవుని యాజకత్వము, దేవుని సన్నిధిలో ఉన్న ఆ అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న ఆ వస్తువుని భద్రపరచుట, వాళ్ళని సరిచేయట. ఎందుకు ఈ మాట ఏం చెప్తాడంటే మొదట్లో దేవుడు కొన్నది ఏంటంటే ప్రత్యక్ష కూడా, అవునా కదండి? అంటే ఏంటది? అప్పటికప్పుడు రెడీమేడ్ టెంట్ వేయడం, అన్ని సెట్ చేయడం. ఒకవేళ దేవుడు ఒక నెల రోజులు అయితే అయ్యా మీరు ముందుకు సాగనంటే ఏం చేయాలి? ఎంత ఎక్కిస్తే పడికెళ్ళిపోలేదా? ఇప్పేంట్రా గుడి అంటేనే ఇప్పుడైతే మనం అమృతంగా వెళ్ళిపోతాం. కానీ అప్పుడు అలా లేదండి. ఆ ప్రత్యక్ష కూడా ఇప్పినప్పుడు కూడా ఈ కహాతీయులు, అహరోను వంశస్థులు మాత్రమే ఆ అడ్డుతెరను ముట్టుకోవాలి, ఆ మందసాన్ని ముట్టుకోవాలి, ఈ ధూపవేదం ఇవన్నీ ముట్టుకోవాల్సిన ఆధిక్యత ఎవరికందంటే కేవలము అహరోను వంశస్థులకే. వేరే వాళ్ళు ముట్టుకోవడానికి లేదు. మరలా 10 మైళ్ళు వెళ్ళిన తర్వాత ఎక్కడ మీరు ఆగనంటే మరలా టెంట్ వేసారనుకోండి, అప్పుడు కూడా ఆ యాజకత్వం ఉన్న వారే ఆ విలువైన వస్తువుల్ని తాకడానికి వారికి యోగ్యత. అంటే దేవుడి పనిని దేవుడు అంత ఇదిగా విభజించి ఎవరి బాధ్యతలు వాళ్ళకి అప్పగించాడు. ఆయన ఎంచుకునేది లేవి గోత్రాన్నే. కానీ ఆ లేవి గోత్రం ఉన్న ఆ 3 కుమారుల ద్వారా వచ్చే ఆ 3 వంశాలను కూడా దేవుడు 3 రకాలుగా ఆయన పని కోసం వాడుకున్నాడు. అందులో మొదటి వారైన కహాతీయులు, అహరోను సంతానమైన యాజక ధర్మం కోసము, ఆ అతి పరిశుద్ధంలో ఉన్న ఆ ఉపకరణాలని భద్రపరచడానికి, వాటిని తాకడానికి, వాటి కోసం ఆయన ఎవరు ఏర్పాటు చేసినట్టు ఆయన అహరోను ఏర్పాటు చేశాడు. ఇంకొకరు ఎవరున్నారండి? గెర్షోనీయులు. చూద్దామండి. అదే సంఖ్యాకాండము మొదట 4వ అధ్యాయము మొదటి 27 వచనాల్లో కహాతీయులు పనులు చెప్తాడు ఆయన. 27వ వచనం చూడమ్మా. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చాడు, గెర్షోనీయులను వారి పితరుల కుటుంబంలో. చూడండి, కహాతీయులు ఏం చేయాలి? యాజకత్వం చేయాలి. దేవుని మందిరం ఉపకరణాలన్నీ కూడా వాళ్ళకి బాధ్యత. రెండో వాళ్ళు ఎవరండి? గెర్షోనీయులు. లేవి యొక్క 2వ కుమారుడైన గెర్షోనీయులకు ఇచ్చిన పని ఏంటో చదవమా.
గెర్షోనీయులను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను వారి వారి వంశముల చొప్పున లెక్కించి సంఖ్యను రాయించుము. 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు వయస్సు కలిగి ప్రత్యక్ష గుడారంలో సేవ చేయుటకు సేవలో చేయు వారందరినీ లెక్కింపవలెను. పని చేయుట మోతలు మోయటయు గెర్షోనీల ఏంటట పని చేయటయు మోతలు మోట యాజకత్వం చేయటం పని చెప్పలే కాదు. వాళ్ళ పని ఏంటంటే పని చేయటయు ఇంకా సామగ్రిని ఏ సామగ్రిని మళ్ళీ అన్ని సామగ్రి కాదుండోయ్. అప్పుడు ప్రత్యక్ష కూడా చుట్టూ ఏమంటే అడ్డ తెరలు ఉండేవి, కర్రలు తెరలతో కట్టేవాడు ఆయన. అని నిర్మాణంలో చెప్తారు కదా ప్రత్యక్ష కూడా ఎలా కట్టాలను. చదువుమా ఆ వాక్యం చదువు. ఇది ఇక్కడే సంఖ్యాగణం. పని చేయుటయు మోతలు మోయుటయు గెర్షోనీయుల సేవ. వారు మందిరము యొక్క తెరలను చూడండి. వాళ్ళ పని ఏంటంటే గెర్షోనీయులు మందిరం యొక్క తెరలో ప్రత్యక్ష గుడారంలో దాని కప్పును దాని పైన సముద్ర వత్సల చర్మమైన పై కప్పును ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారపు తెరను ప్రాకార తెరలను మందిరము చుట్టూను బలిపీఠము చుట్టూను ఉండు ప్రాకారపు గవిని ద్వారపు తెరలను వాటి త్రాళ్లను వాటి సేవా సంబంధమైన ఉపకరణలన్నింటినీ వాటి కొరకు చేయబడిన యావత్తును మోయిచు పని చేయుచు రావలెను. గెర్షోనీయుల పని ఏంటంటే చూడండి, ఈ మందసం ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎవరికి అప్పు చెప్పాడైనా? పరిశుద్ధ అతి పరిశుద్ధ ఎవరికి అప్పు చెప్పాడైనా? కహాతీయులకు అప్పు చెప్పాడు. మరి ఈ పరిశుద్ధ చుట్టూ ఏముంది? ఇక్కడ గోడ ఉంది. ఇప్పుడు పూర్వం అక్కడ గోడ ఉండేది కదా. ఏముంది అక్కడ? తెరలు ఉండేవి. తెరలు కట్టేవారు. అంటే ఈ తెరలు, ఆ తెరల్ని సరిచేయటాలు, వాటిని వేయడాలు, వాటిని తీయడాలు. అంటే ఒక గెర్షోనీయుడు వచ్చాడంటే ఆ తెరను మాత్రమే తీయగలదు తప్ప వాడు వచ్చి దేవుని ఉపకరణాలు ముట్టుకోవడానికి వాడికి లేదు. అలాగే కహాతీయుల పని ఏంటంటే ఈ దేవుని పని చేయాలి తప్ప వారికి ఆ పని వారి పని కాదు. అంటే ఇప్పుడు ఈ గెర్షోనీయులకి దేవుడు అప్పగించిన పని ఏంటంటే వారు ఆ అడ్డతెరలను, ఆ కర్రలను వాళ్ళు ఏర్పాటు చేయడం, వాటిని మోయటం అనేది వారికి పనిగా అప్పగించారు. అది కూడా ఏం పని? దేవుడి పనే కాదా? చెప్పండి అమ్మా. ఇప్పుడు యాజకత్వం చేయడానికి పాస్టర్ గారు, సపోజ్ ఆయన లేవి గోత్రం, ఆయన ఏమవుతారు? ఇప్పుడు ఏ అంశం అవుతుంది? కహాతీయుడు అవుతాడు ఆయన. ఇప్పుడు గెర్షోనీయులు ఉంటారు. గెర్షోనీయులు ఎవరంటే ఎవరు అమ్మా? చూడండి, శనివారం సాయంత్రం పిల్లలందరూ చేస్తారు, చెచ్చులు తొడ్డాలు క్లీన్ చేయడం బాగుంది. అంటే ఇప్పుడైతే గోళ్ళు కాబట్టి పీకి సిద్ధేశ్వర వేయలేరు తెరలాగా. ఈ మందిరాన్ని ఏం చేస్తున్నారు వాళ్ళు? ఇది కూడా దేవుడి పనే కదా. అంటే మనం ఏదో ఆషామాషిగా చేసే పని ఇక్కడ, కానీ అక్కడ అలా కాదు. నిత్యము వారికి అదే పని మాట. అంటే ఆ రెండో వారైన గెర్షోనీయుల పని ఏంటంటే అడ్డతరలు, ఆ కర్రలు, వాటిని మోయట, వాటిని ఏర్పాటు చేయట, వాటిని తీయమన్నప్పుడు తీయాలి, వేయనమ్మన్నప్పుడు వేయాలి, వాటిని సరిచేయట. ఈ పని అంతా భారాన్ని దేవుడు ఎవరికి చెప్పాడంటే గెర్షోనీయులకి అప్పచెప్పాడు. మూడో వారు ఎవరండి? ఆల్కోడే పని అప్పిస్తారు. చదువుమా. మెరారీలను వారి వారి వంశముల చొప్పున మెరారీలను వారి వారి వంశముల చొప్పునను వారి వారి పితరుల కుటుంబం చొప్పునను లెక్కింపవలెను. 30 ఏండ్లు మొదలుకొని ప్రత్యక్ష గుడారంలో వారు చేయు పని అంతటి విషయంలో వారు మందిరపు పలకలను దాని అడ్డకర్రలను దాని స్తంభములను దాని దిమ్మలను దాని చుట్టూ ఉన్న ప్రాకార స్తంభములను వాటి మేకులను వాటి తాళ్ళను వాటి ఉపకరణలన్నిటి వాటి సంబంధం మోసి వాటిని కాపాడాలి. చూడండి, ఇవన్నీ కట్టడానికి నిలబెట్టే స్తంభాలు, పలకలు, లేదంటే మెటల్ అంటే మనం వాడే వస్తువులు. మెటల్ వస్తువులు అంటే అక్కడ వేయడానికి, ఆ ప్రాకారం వేయడానికి వాడే ఆ వస్తువులు, వాటిని మోయడానికి. అంటే తెరలెప్ప చెప్పింది ఎవరికి? గెర్షోనీయులకి. అవి కాకుండా ఇంకా పలకలు, స్తంభాలు, మేకులు ఇవన్నీ ఎవరట? ఎవరండి? మెరారీయులు. అంటే లేవి యొక్క 3 కుమారులకి పని ఏంటంటే చెప్పాలి, దేవుని సేవే, దేవుని పని. అది ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఆ పని వారు అలాగే చేస్తున్నారు. దావీదు రాజు అయిన తర్వాత కూడా ఆయన ఆ మందిరం యొక్క పని గురించి సొలొమోను రాజు అయినప్పుడు కూడా ఆయన చేసే పని తెలుసా? ఆ నూతన మందిరం ఆలయం ఏర్పాటు చేసిన తర్వాత ఆ గెరాషీల్ని, కహాతీయుల్ని లేదంటే మెరారీయులకి వారి వారి బాధ్యతల ప్రకారం ఆ మందిరం పని అయిన వారికి అప్పగించినట్టుగా మనం చూస్తున్నాం.
ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ యొక్క లేవి యాజకత్వము లేదా లేవి యాజకత్వం ద్వారా దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, ఇది ఏర్పాటు చేస్తుంది ఎవరంటే దేవుడు మన కోసం, అంటే ఆ రోజు ఇశ్రాయేల్ జనాంగం కోసం ఏర్పాటు చేయబడిన ఒక క్రమంగా దీన్ని చూడొచ్చు. ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాం, సపోజ్ దేవుని మందిరంలో యాజకత్వం ఎవరికప్పేంటి అయినా అహరోనికి అప్పచెప్పాడు. ఇప్పుడు అహరోను మొదటి ప్రధాన యాజకుడు అయ్యాడు, కొంతకాలం బ్రతికాడు. తర్వాత అహరోను చనిపోతాడు కదా మనిషి అన్నవాడు. ఇప్పుడు అయిపోయిన తర్వాత ఏమని యాజకత్వం అనేది జరగాలి కాబట్టి ఆయన స్థానంలో ఎవరు వస్తుందంటే ఆయన కుమారులు వస్తున్నారు. ఇప్పుడు వారు చనిపోతే ఎవరు వస్తున్నారు? వారి తర్వాత. అలాగే గెర్షోనీలు ఎవరు ఉన్నారు? వారి పితరులు ఉన్నారు. వారు చనిపోతే వారి పిల్లలు ఏం చేయాలి? ఆ పని చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే మొరారీలు ఉన్నారు, వారి పిల్లలు, వారు చనిపోతే వారి పిల్లలు, వారి పిల్లలు, వారి పిల్లలు, తరతరాలు కూడా ఏం చేయాలంటే ఈ యాజకత్వ పని ఒకరి తర్వాత ఒకటి ఏం చేయాలంటే చేసుకుంటూ వెళ్ళాలి. అందుకే అక్కడ లేవి యొక్క యాజకత్వాన్ని గురించి హెబ్రీ గ్రంథకర్త రాస్తూ ఏమంటున్నాడంటే, వారు చనిపోయిన వారు అయినప్పటికీ వారు ఏం తీసుకుంటున్నారు? ఈ దశమ భాగం తీసుకునే వారు ఎలాంటి వారట? చనిపోయేవారు. అంతే కదండి. ఇప్పుడు అహరోను ఉన్నాడండి, యాజకుడు అయ్యాడు. ఆయన యాజకుడు ఉన్నంతకాలం బలు అర్పిస్తాడు. దశమ భాగం ఎవరికి వెళ్తుంది? అవుతుంది. ఆయన చనిపోయిన తర్వాత ఎవరికి వెళ్తుంది? ఎవరైతే యాజకుడు అయ్యాడో వారికి. అంటే ఏ ఒక్కడు కూడా అక్కడ శాశ్వతంగా ఉన్నవారు కానీ కాదు. వారు బ్రతికున్నంత కాలమే వారు ఆ పనులు చేస్తుంటారు, వాడికి వచ్చే దశమ భాగాలను తీసుకుంటారు, ఆ బలులు అర్పిస్తుంటారు. వారు చనిపోయిన తర్వాత వారి స్థానంలో ఏమవుతారు? ఇంకొకరు వస్తూ ఉంటారు. ఈ యాజకత్వాన్ని, ఈ ధర్మాన్ని ఏమన్నారంటే లేవి యొక్క యాజక ధర్మముగా మనము చూడవచ్చు. ఇప్పుడు లేవి యొక్క యాజక ధర్మంలో ఏమున్నాయంటే, ఒకటి మందిరంలో పనిచేయడానికి అహరోను కుటుంబము, అహరోను వంశస్థులు ఉన్నారు యాజకత్వం చేయడానికి. ఆ మందిరం యొక్క యాజకుల్లో సహకారంగా ఉంటూ ఆ మందిరంలో ఉన్న మిగతా పనులు చేయడానికి ఎవరున్నారంటే గెర్షోనీయులు, మొరారీలు ఉన్నారు. ఈ ముగ్గురు ఎవరయ్యంటే లేవి యొక్క కుమారులుగా ఉన్నారు. మరి ఎలా పోషించబడుతున్నారంటే వీరికి దేవుడే స్వాస్థ్యంగా ఉన్నాడు కాబట్టి వారి పని చేయడానికి కానీ సంపాదించుకోవడానికి కానీ కష్టపడడానికి దేవుడు ఏ స్థలాన్ని, ఏ భూమిని, ఎటువంటిది ఏమి కూడా వాళ్ళకి ఇవ్వలేదు. మరి వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారంటే మిగతా 11 గోత్రాలు, వాళ్ళందరూ ఎవరు? వారు అన్నదమ్ములే కదా. ఈ 11 గోత్రాలు పనిచేయాలి, కష్టపడాలి. వారి గురించి వీళ్ళు ఏం చేస్తారంటే దేవుడి సన్నిధిలో విజ్ఞాపన చేస్తుంటారు, మొరపెడుతూ ఉంటారు వారి పక్షాన. అంటే 11 గోత్రాల వారి కోసము ఈ 12 గోత్రమైన లేవి వారు పనిచేస్తారు కాబట్టి వీళ్ళు సంపాదించలో 10వ వంతు యెహోవాకి ప్రతిష్టగా ఇస్తే యెహోవా దాన్ని ఎవరికి స్వాస్థ్యం ఇస్తాడంటే తన జనాంగమైన తాను ఏర్పాటు చేసుకున్న ఆ లేవి గోత్రానికి దాన్ని స్వాస్థ్యంగా ఇస్తూ ఉన్నాడు. ఇలాగనే ఆ మోషే కాలం నుంచి ఈనాటి కాలం వరకు అది జరుగుతూనే ఉంది. ఆ రోజు ఈ రోజు దాకా జరుగుతూనే ఉంది. యూదుల్లో ఎవరైనా వెళ్ళి అక్కడికి వెళ్ళి నేను బెరసాస్తానని చెప్తాను, నేను సేవకుని, నేను యాజకత్వం చేస్తాను ఊరుకుంటారు అనుకున్నారా? ఊరుకోడు. ఎవరై ఉండాలి? ఖచ్చితంగా వాడు లేవీడయ్యే ఉండాలి. ఆ మందిరం పని చేయాలంటే ఎవరు పడతారో నేను చేస్తాను ఒప్పుకుంటారు వాళ్ళు. ఈ రోజు కూడా ఒప్పుకోరండి. మీకు తెలుసో లేదో, రెడ్ హైపర్ దొరికింది, రెడ్ హైపర్ దొరికింది, రెడ్ హైపర్ దొరికిందంటే అక్కడ ఇజ్రాయెల్ జనాంగంలో ఎవరున్నారు? అందరూ యూదులు 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 పిలుస్తాం వాళ్ళని. కానీ యాజకత్వం చేయవలసింది ఎవరు? యూదులా? ఎవరు చెప్పడమ్మా? అంటే ఇప్పుడు గొర్రెపిల్ల, రెడ్ హైపర్ అంటే అది పిల్ల, గొర్రెపిల్ల, ఆవు కూడా దొరికింది వేరు బాణం. కానీ దాన్ని బలి ఇవ్వాలంటే ఎవరున్నారు అక్కడ? ఆ లేవి గోత్రం నుంచి వచ్చిన, కహాతి కుటుంబం నుంచి వచ్చిన, అహరోను కుటుంబం నుంచి వచ్చిన వాడు ఎవడెవడు అక్కడ ఉండాలి. లేకపోతే యాజక ధర్మం చేయడానికి లేదు. అది ఆనాడు లేవి ద్వారా దేవుడిచ్చిన యాజక ధర్మం. అది ఈనాటికి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ రోజు ఈ రోజు దగ్గర కొనసాగుతూనే ఉంది. అంటే ఇప్పుడు మందిరం లేదు కాబట్టి మనం చెలిగిలో పోతున్నాం. కానీ ఆయా ప్రాంతాల్లో యూదులు ఆ సమాజ మందిరాలు కట్టుకున్నప్పుడు ఆ ప్రాంతాల్లో ఏం చేస్తారు? ఈ విధంగానే వాటిని పాటిస్తూ ఉంటారు. రేపు 3వ దేవాలయం కట్టబడితే యెరూషలేములో అప్పుడు కూడా ఇదే పద్ధతి అక్కడ ఏమవుతుందంటే మళ్ళా ప్రారంభమవుతుంది. అక్కడ మళ్ళీ ఎవరు కనబడుతుందంటే లేవి వంశం అక్కడ ఏమవుతుందంటే ప్రత్యక్షం అవుతుంది. ఆ కహాతు కుటుంబం ఉంటుంది, గెరాషీల కుటుంబాలు ఉంటారు, మొరారీల కుటుంబాలు. ఎందుకంటే వారికే దేవుడు ఆ పని అప్పగించాడు. వారిని దేవుడు తన స్వాస్థ్యంగా వారిని తీసుకున్నాడు. అటువంటి యాజకత్వాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ యాజకత్వం ఎవరి నుంచి ప్రారంభమైందంటే లేవి ద్వారా
ప్రారంభమైంది, లేవి కుటుంబం ద్వారా ప్రారంభమైంది. లేవి కుమారుల ద్వారా దేవుడు తన యొక్క యాజకత్వాన్ని, మందిర యొక్క సేవా పనిని ఏడైనా ప్రత్యేకపరుచుకుంటూ వచ్చాడు. ఇది మొదటి యాజకత్వము. అది అహరోను లేదా లేవి ద్వారా వచ్చిన యాజకత్వము. ఇది భూ సంబంధమైన యాజకత్వము, మన కనులారా చూస్తున్న యాజకత్వము. ఇది అనేక సార్లు మన పరిశుద్ధ గ్రంథంలో ఆనాటి పాత నిబంధన కాలమంతా చూసిన యాజకత్వము. అంతేకాదండి, యేసుక్రీస్తు కాలంలో కూడా అదే యాజకత్వం ఇంకా నడుస్తూనే ఉందా లేదా? ప్రధాన యాజకుడు అని అన్నా చెప్పండి, అన్నా కైపోలు ఎవరండి? ప్రధాన యాజకులు. యేసుప్రభువుకి వెళ్ళి ఆ గోవుల నమ్మిన అన్ని తోలేస్తున్నాడు. ఎందుకు తోలేశాడు ఆయన అంటే ఎప్పటికి కూడా, అంటే యేసయ్య బ్రతికున్నప్పుడు కూడా అదే యాజక ధర్మం. ఏ యాజక ధర్మం అంటే లేవి కుటుంబం నుంచి వచ్చిన, లేవి గోత్రం నుంచి వచ్చిన యాజక ధర్మం అనేది యేసుక్రీస్తు వారి కాలం వరకు కూడా నడుస్తూనే ఉంది. ఆ తర్వాత ఆలయం లేదు కాబట్టి ఇప్పుడు కనబట్టలేదు, కానీ ఇప్పుడు 3 ఆలయం కంటే మళ్ళీ అదే యాజకత్వం ప్రారంభమవుతుంది. సో ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటుంది, ఈ లేవి ద్వారా యాజకత్వం అనేది దేవుడు ఎలా ఏర్పాటు చేశాడు, ఏ విధంగా పనిచేయించాడు అనే విషయాలు మనము జ్ఞాపకం చేసుకున్నాం. రేపు తెలుసుకోవాల్సింది ఏంటంటే, చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక, ఈ యాజకుల కన్నా గొప్పవాడు ఎవరంటే మెల్కీసెదెకు. చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో మాట ఉంటుంది అక్కడ. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం కాదమ్మా 4వ వచనం. ఇతడు ఎంత గనుడో చూడుడి, మూల పురుషుడైన ఇతడు ఎంత గనుడో చూడండి. ఎవరైనా ఆ మొదటి 3 వచనాల్లో ఎవరు చెప్తున్నాడు? ఆయన మెల్కీసెదెకు గురించి చెప్తున్నాడు. అంటే ఆల్రెడీ ఒక యాజకత్వం, అందరికీ తెలిసిన యాజకత్వం ఒకటే. ఏదది? లేవి గుండా వచ్చిన అహరోను కుటుంబం యాజకత్వం మనందరికీ తెలుసు. అయితే దీనికంటే శ్రేష్టమైన యాజకత్వం ఒకటి ఉందట. ఎవరిదన్నది? మెల్కీసెదెకు అనే యాజకుడు. ఆయన ఎవరనేది మనం ఏం చేద్దాం అంటే రేపు జ్ఞాపకం చేస్తాం. ఎందుకంటే అసలు ఎందుకు ఈరోజు ఆయన గురించి తెలుసుకోండి ఇక్కడికి వచ్చామంటే, అసలు మనకు తెలిసిన యాజకత్వాన్ని చూడగలిగితే ఇంతకంటే శ్రేష్టమైన యాజకుడిగా మెల్కీసెదెకు ఎలా ఉన్నాడో మనకి తెలుసుకోగలుగుతాం. కాబట్టి ఇక్కడ ఈ లేవి కుటుంబాన్ని, లేవి ద్వారా వచ్చిన యాజకత్వం కన్నా గొప్ప ఘనమైన వాడిగా ఎవరు చూస్తున్నాడంటే అక్కడ ప్రియగతకర్త మెల్కీసెదెకుని చూస్తున్నాడు. ఏ విధంగా మెల్కీసెదెకు ఘనమైన వాడు, అసలు మెల్కీసెదెకు యాజకత్వం ఎలాంటిది, ఆయన ఎటువంటి వాడు అనే అంశాల్ని రేపు మనం ఏం చేద్దాం అంటే జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు కేవలం ఒక చరిత్ర మాత్రమే తెలుసుకున్నాం. ఏంటో చరిత్ర అంటే, ఈరోజు దేవుని పని చేయవలసిన, ఆనాడు దేవుని చేత ఏర్పాటు చేయబడిన లేవి గోత్రము, వారి కుటుంబం ఎలాగో దేవుని పని చేసేవారు, ఎలా పోషించబడేవారు అనే విషయాలు మాత్రమే తెలుసుకున్నాం. ఎందుకంటే ఇది మనం అందరం కూడా విన్న అనేక సార్లు, అనేక ప్రసంగాల్లో అహరోను కుమారుడు ప్రధాన యాజకుడు అహరోను 10వ వంతు బలులు ఇచ్చారు, లేదా దశమ భాగాలు ఇచ్చారని ఎన్నోసార్లు వింటున్నాం. కానీ వారికి దేవుడు ఎలా ఏర్పాటు చేస్తున్నాడు, వారికి దేవుడు ఎలా పోషిస్తూ వచ్చాడు, దేవుడు వారికి ఎటువంటి పనులు అప్పగించాడు, ఆ యాజకత్వం ఎలాంటిది ఎవరిదనే విషయాన్ని ఈరోజు మనం ఏం చేస్తామంటే జ్ఞాపకం చేసుకున్నాం. ఇంకా 2 వ్యక్తులు ఉన్నారు. ఎవరో తెలుసా? ఈ యాజకత్వం కంటే గొప్పది ఎవరంటే మెల్కీసెదెకు యాజకత్వం. అయితే ఈ రెండింటికన్నా గొప్పవాడు ఇంకొక ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క యాజకత్వం. సో అహరోను యాజకత్వాన్ని నుంచి, లేదా లేవి కుటుంబం నుంచి వచ్చిన యాజకత్వాన్ని మంత్రి పని తెలుసుకున్నాం. అంతకన్నా శ్రేష్టమై ఉన్న, అంతకన్నా గనుడై ఉన్న ఆ మెల్కీసెదెకు ఎవరైన విషయాన్ని రేపు మనం జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. సర్వగారి కృపల దేవా, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఇంతవరకు మాతో ఉండి మాతో మాట్లాడడానికి వందనాలు తండ్రి. ఇదిగో తండ్రి, లేవి కుటుంబంలో జరిగిన విషయాలు, లేవి నువ్వు కుటుంబాన్ని ఎలా ఏర్పాటు చేస్తున్నావు, ఆ లేవి గోత్రం ద్వారా ఆ యాజక ధర్మాన్ని జరిగించడానికి నువ్వు ఎటువంటి కార్యాలు చేస్తావు, వారికి ఎటువంటి పనులు అప్పగించావు, వారిని ఏ విధంగా పోషిస్తున్నావు, వారిని ఏ విధంగా నడిపిస్తున్నావు, ప్రతి విషయాన్ని మేము తెలుసుకున్నాం తండ్రి. అయితే వాటికంటే శ్రేష్టమైన ఈ ప్రధాన యాజకుడిగా మా యేసయ్య ఉన్నాడని, అయ్యా వాటికంటే ప్రధానమైన వాడిగానైనా, శ్రేష్టమైన వాడిగానైనా ప్రధాన యాజకుడిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారని, ఆయన పూర్తివాడుగా మెల్కీసెదెకు ఉన్నాడని సత్యాలు ఇంకా మేము తెలుసుకోవడానికి మాకు సహాయం దయచేయండి. ఇంతవరకు మాతో మాట్లాడినందుకు కేవలం నీ ఒక్కడికే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరంభించుకుంటూ మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు దేవుని చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.